అపహరణ జాగృతి ఆదిమ బలులను ఏకము చేయు అపహరణ జాగృతి ఆదిమ బలులను ఏకము చేయు జీవిత దేవునికి అర్పిత బలి జీవిత దేవునికి అర్పిత బలి సహజనులకు పూజయి రండి రండి మరి పూజలు పాల్గొన రండి 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 ప్రభావతి రండి రండి పూజలు పాల్గొన రండి 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 ప్రభావతి సేవకులారా జనులార విశ్వాసులారా కదలిరండి చూడరండి కదలిరండి చూడరండి క్రీస్తుని స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శౌరి వారి పొందుతారా, ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క నెల 2వ గురువారాన్ని పరిశుద్ధ నిర్వహించాం. మన విచారణ పాలక పునీతుడు పునీత శౌరి వారి పండుగ తిరునాళ్ళ సందర్భముగా ఈ పండుగకు ముందు 5 ప్రత్యేక నెల 2వ గురువారాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున 3వ నెల ఈ 2వ గురువారంలోనికి మనము ప్రవేశించున్నాం. కావున ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యకు చేసినటువంటి గురు శ్రీ తుమ్మ మారెడ్డి స్వామి వారు, వీరు ప్రస్తుతం నగరం విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. రేపల్ల దగ్గర ఉన్నటువంటి నగరం ఈ విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. వీరు కొంతకాలం జర్మనీ దేశంలో పనిచేసి ఉన్నారు. మొట్టమొదటిగా పెద్దకూరపాడు విచారణలో పనిచేసి, తదుపరి జర్మనీ దేశంలో పనిచేసి, తదుపరి ఇప్పుడు ప్రస్తుతం నగర విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. ఈ రోజున ఫాదర్ గారు మన మధ్యకు రావడం సంతోషదాయకం, ఆనందదాయకం. ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను ప్రత్యేకంగా మన మధ్యకు సమర్పించడానికి చేసినటువంటి గురువులకు మన విచారణ తరపున స్వాగతం పలుకుదాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి స్వాగతం పలుకుదాం. అది ఫాదర్, ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిని వ్యవసాయ పనులు మనం చేసుకుంటూ ఉండగా, వ్యవసాయం చేసేటువంటి ప్రతి ఒక్కరి కొరకు మనం కూలి పనులు చేస్తూ ఉన్నాం, ప్రతిరోజు వ్యవసాయాన్ని పెడుతూ ఉన్నాం, అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. భగవంతుడు తన యొక్క చల్లని చూపు చూసి మనందరినీ కాచి కాపాడాలని, ఎలాంటి ప్రమాదాలు ఆటంకాలు జరగకుండా మనందరినీ కాచి కాపాడుతుండగా ఆ దేవాది దేవుడు పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన విచారణను ఎప్పుడు కూడా కాచి కాపాడుతుండగా ప్రత్యేకంగా ఈ పూజలో మనందరం పాల్గొంటూ విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమ
ఇష్టపడేటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, శౌరి వారి భక్తులారా, ఈరోజు మనందరం కూడా ప్రత్యేకముగా పునీత శౌరి గారికి పేరిట పరిశుద్ధ దివ్య బలి పూజను ఏర్పాటు చేసుకుని ఆయన గౌరవిస్తూ దేవుని యొక్క మహిమ నిమిత్తం మనందరం కూడా ఈ దేవాలయానికి వచ్చి ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థించున్నాం. ఎవరైతే దివ్య బలి పూజను అర్పిస్తూ దేవుని యొక్క అపారమైనటువంటి దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయమని ప్రార్థించుకున్నారో, అదే విధముగా మరి మన యొక్క గ్రామంలో వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించమని, ఆశీర్వదించమని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. శౌరి వారు మన యొక్క మాటలలో మాటలు చెప్తా ఉంటారు. దేవుని యొక్క కనికరము గురించి, దేవుని యొక్క దయ గురించి ప్రజలందరికీ కూడా తెలియచేయమని చెప్పి ఆయన అంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ వలనే మనందరం కూడా జీవించగలుగుతున్నాం. ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయ అనేటువంటిది మన మీద లేకపోతే మన జీవితాలు ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత దీవనకరంగా ఉండవేమో. మరి మనందరం కూడా ఈనాడు శౌరి వారి యొక్క జీవితంలో పాల్గొని చక్కనైనటువంటి విధంగా మరి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం కోరుకునేటువంటి తరుణంలో అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు మనందరినీ కూడా ఉదంతలుగా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ, మన పాపముల నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయకు మనందరం కూడా ప్రార్థన చేస్తూ మన యొక్క పాపములను ఆ దేవుని ఒప్పుకొని క్షమించమని, మన్నించమని ప్రార్థించుకుంటాం. చల్లని నీడలో బ్రతకాలని, ఈ తోడును నిరతము పొందాలని, ఈ చల్లని నీడలో బ్రతకాలని ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. కావుమయ్యా యేసయ్యా, కావుమయ్యా యేసయ్యా, కావుమయ్యా యేసయ్యా, కావుమయ్యా యేసయ్యా. ఈ తోడును నిరతము పొందాలని, ఈ చల్లని నీడలు బ్రతకాలని. వాని ఎదుగుదలను క్షణమైన బోధను అనేకపు భాషలకు అంకులను తెలిచేసి, వాని ఎదుగుదలను క్షణమైన బోధను అనేకపు భాషలకు అంకులను తెలిచేసి, నిజ
నిజము తెలిసి నిన్ను ఎరిగి నిన్ను ఇది చేరితిని నిజము తెలిసి నిన్ను ఎరిగి ఈ సన్నిధి చేరితిని కావుమయ్యా యేసయ్యా దేవుడయ్యా యేసయ్యా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవాడా దయ చూపండి ఏలినవాడా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలినవాడా ఏలినవాడా దయ చూపండి. దేవునకు మహిమ కలుగుగాక భూలోక ప్రజలకు శాంతి సమాధానము ఉన్నత దేవునకు మహిమ కలుగుగాక భూలోక ప్రజలకు శాంతి సమాధానము మహిమాతిథులైన మహారాజా శక్తివంతులైన పరమపిత నిన్ను తీర్చుచున్నాము చితిపోయినవారా నీవు నీ గొర్రె పిల్ల రూపాలక దైవపుత్రుడా శ్రీయేసువా నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము. ప్రకటన కూర్చుని పరిపాలించడి మా ప్రభువా ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను పొగడుచున్నాము నిన్ను పొగడుచున్నాము ఇహమున పరమునని సర్వేశ్వరుని ప్రియ మహిమతో పవిత్రాత్మతో మూడువారా సదాకాలము నిన్ను స్తుతించెదము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర నీవు నీ విశ్వాసులకు వెలుగైయున్నావు వారి ఆత్మల కాపరియు నీవి కావున నీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలందించుట కొరకు పునీత శౌరి వారిని స్త్రీ సభకు దయచేసివి అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతడు మాటలతో వివరించిన విశ్వాసమును అతని చేతల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేము అనుసరించుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు మరియు 11వ వచనము నుండి 13వ వచనము వరకు. మీరు మీ సోదరుల బలహీనములగు అంతఃకరణములను గాయపరుచుతూ క్రీస్తునకు వ్యతిరేకముగా పాపము చేయుతున్నారు. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు మరియు 11వ వచనము నుండి 13వ వచనము వరకు. సోదరులారా, ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును గూర్చి విషయములు. మనకు అందరికీ జ్ఞానమున్నది అనుట నిజమే, కాని ఆ జ్ఞానము మనసుని గర్వముతో ఉప్పొంగినట్లు చేయును. కాని ప్రేమ బలము చేకూర్చును. తనకు ఏదియో కొంత తెలియను అనుకునే వ్యక్తికి తెలియదగిన రీతి తెలియదు. కాని దేవుడు ప్రేమించు వ్యక్తిని దేవుడు ఎరుగును. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయములు. విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియో ఒక్కడే దేవుడనియో మనకు తెలియను. దివియందు గాని భువియందు గాని దేవతలు అనబడు వారున్నను. ఈ దేవతలు లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను. మనకు పితయకు దేవుడు ఒక్కడే. ఆయనయే సర్వమునకు సృష్టికర్త. ఆయన కొరకే మనము జీవించము. ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించబడినది. ఆయన ద్వారా మనము జీవించుతున్నాము. కానీ అందరికీ ఈ సత్యము తెలియదు. కొందరు విగ్రహములకు అలవాటు పడి ఆ ఆహారమును భుజించినప్పుడు ఆ ఆహారమును ఇంకనూ విగ్రహమునకు సంబంధించిన దానిగాని ఎంచుతున్నారు. వారు అంతఃకరణము బలహీనముగా ఉండుటచే అపరిశుద్ధమగుతున్నది. కనుక నీ జ్ఞానము వలన ఆ బలహీనుడు నశించును. ఆ సోదరుని కొరకు క్రీస్తు మరణించును గదా. ఇట్లు మీ సోదరులకు వ్యతిరేకముగా మీరు పాపమునర్చినప్పుడు వారి బలహీనతలకు అంతఃకరణములను గాయపరుచుతూ క్రీస్తునకు వ్యతిరేకముగా మీరు పాపము చేస్తున్నారు. కనుక ఆహారము నా సోదరుని పాపము చేయనట్లు చేయుతున్నట్టు నా సోదరుడు పాపములో పడకుండానట్టుకై నేను ఇక ఎన్నడూను మాంసమును తినను. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వే కుంటే బ్రతుకుతే కష్టమేసయ్యా. నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వే కుంటే బ్రతుకుతే కష్టమేసయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతించును, భాగ్యముతో నిన్ను భజించును. చప్పట్లతో నిన్ను స్తుతించును, భాగ్యముతో నిన్ను భజించును.
స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా హల్లెలూయా 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 నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా నీ బ్రతుకుతే కష్టమేనయ్యా నాకు నీ రూపమునిచ్చావు సోదమయ్యా నాకు నీ జీవము పోసావు సోదమయ్యా నాకు నీ రూపమునిచ్చావు సోదమయ్యా నాకు నీ జీవము పోసావు సోదమయ్యా నన్ను నీలాగా మార్చావు సోదమయ్యా నన్ను నీలాగా మార్చావు సోదమయ్యా నాలో నీ ప్రేమను నింపావు సోదమయ్యా స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక. ఈ ఆత్మతోను కలుగాక. పునీతలుగారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనము నుండి 36వ వచనము వరకు. కావున మీతో నేను చెప్పున్నది ఏమన్నా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కూర్చున్న వానికి రెండవ చెంపను కూడా చూపుము. ఈ పై బట్టను ఎత్తుకుని పోవు వానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఇట్లు చేయవలయునని మీరు కోరుదురు, అట్లే మీరును ఇతరులకు చేయుడు.
నిన్ను ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయుటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయుటలేదా? తిరిగి ఇవ్వగల వారికి రుణము ఇచ్చుటలు మీ ప్రత్యేకత ఏమి? పాపులకు అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలెనని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడకు దేవుని బిడ్డలగుదురు. ఏలయునా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. ఏకదేవా ఆరాధన, ఏకదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, పునీత శౌరివారి భక్తులారా, అది 1981 సంవత్సరం మే నెల 13వ తారీఖు. అప్పటి శ్రీ సభ పాలకులు పరిశుద్ధ 2వ జాన్ పాల్ బాబు గారు. వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీ అందరితో కూడా పంచుకొని వాక్యాన్ని ప్రారంభి ఆశపడుచున్నాను. ఆ రోజున పరిశుద్ధ పోపు గారు వాటికన్ సిటీలో ఉన్నటువంటి తన యొక్క నివాసనము నుంచి ప్రార్థనలు జరిగేటువంటి సెయింట్ పీటర్ స్క్వేర్ లోకి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక దుండగుడు పాపు గారి మీద కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపినప్పుడు 2 రౌండ్లు పాపు గారు వెంటనే ఆ కాల్పులకు ఆయన గాయపడి నేల మీద పడిపోవటం జరిగింది.
అక్కడ ఎవ్వరు కూడా ఊహించలేదు అటువంటి పరిణామము జరుగుతూ ఉందని. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పాపు గారు కావచ్చు, అనుకోనటువంటి ఒక దుర్ఘటన, అనుకోనటువంటి ఒక సంఘటన. వెంటనే పాపు గారిని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎవరైతే ఆనాడు పరిశుద్ధ పౌపు గారిని పిస్టల్తో కాల్చారో వెంటనే అతనిని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు వారు నిజ నిర్ధారణ చేసుకున్నటువంటి తరువాత అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటం జరిగింది. ఆ తరువాత పోపు గారు చిన్నగా కోలుకోవటం, ఆయనను దర్శించటం, జైలులో ఉన్నటువంటి అతనితో మాట్లాడటం జరిగింది. నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను అని చెప్పడం కూడా జరిగింది. ఆ తరువాత పోపు గారు ఇటలీ నాయకుడితో మాట్లాడి ఆ తరువాత ఆయనకు క్షమాభిక్షను కూడా ఆ నాయకుడి ద్వారా అందించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత ఆ వ్యక్తి తన మనస్సు మార్చుకొని తప్పు తెలుసుకొని ముస్లిం వ్యక్తి అయినప్పటికీ కూడా క్రిస్టియన్ అయ్యి జ్ఞానస్థానం తీసుకున్నాడు. పోపు గారు మరణించినప్పుడు ఆ పోపు గారు సమాధి మీద పూలు వచ్చడానికి కూడా ఆయన వచ్చినట్లుగా ఆనాడు ఈనాడు ఇంటర్నెట్ లో ఓపెన్ చేస్తే మనందరికీ కూడా ఆ సమాచారం అనేటువంటిది తెలుస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది చరిత్రలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. చరిత్రలో జరిగినటువంటి ఒక నిజమైనటువంటి సంఘటన. మానవుని యొక్క సహజ స్వభావం ఏంటంటే కోపం, పగ తీర్చుకొనటం, అపకారికి అపకారం చేయటం, కంటికి కన్ను పట్టికి పన్ను అని సమాధానం ఇవ్వటం. ఈరోజు యేసు ప్రభు సువిశేషములో మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు, ఆ మానవుని యొక్క సహజ స్వభావమును విడిచిపెట్టడం వలననే మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలను కాగలం. ఒక పాముకు కాటు వేసేటువంటి స్వభావము మానుకోవాలంటే చాలా కష్టం. ఒక పులికి వేటాడేటువంటి స్వభావం మానుకోవాలంటే కష్టం. అదేవిధంగా మనలో ఉన్నటువంటి సహజ లక్షణాలు, మనకు ప్రేమ ఉంటూ ఉంది, ద్వేషం ఉంటూ ఉంది, కోపం ఉంటూ ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే క్రీస్తునందు పిల్లరా, ఈరోజు యేసు విశేషంలో మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు, క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవులమైనటువంటి మనందరము కూడా క్రీస్తుని పోలి జీవించాలి అని చెప్పి ఈనాడు వాక్యాల ద్వారా చెప్తూ ఉన్నాడు. సాధారణంగా మనిషి యొక్క మనస్తత్వం ఏంటంటే, నా అనుకున్నటువంటి వారిని, నాకు ఇష్టం ఉన్నటువంటి వారిని, నన్ను ప్రేమించేటువంటి వారిని మనందరం కూడా ప్రేమిస్తూ ఉంటాం. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. అదేవిధంగా ఎవరైతే మనకు శత్రువులుగా ఉంటారో, ఎవరైతే మనకు అపకారము చేస్తారో, ఎవరైతే మనకు చెడు చేస్తారో అటువంటి వాళ్ళని మనం ద్వేషిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళతో వాళ్ళు ఏ విధంగా మనకు సమాధానం ఇస్తూ ఉన్నారో అదే విధంగా మనం కూడా సమాధానం ఇస్తూ ఉంటాం. కానీ క్రీస్తునందు పిల్లరా, ఈనాడు సువిశేషములో క్రైస్తవులుగా మనందరం కూడా ఉండాలి అంటే, క్రీస్తు బిడ్డలుగా మనందరం కూడా ఉండాలి అంటే మనము రూపాంతరము చెందాలి. మనకున్నటువంటి ఈ దుర్గుణాలు, ఈ చెడు లక్షణాలు, ఈ చెడు స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము నియంత్రించుకొని దేవుని బిడ్డలాగా జీవించాలి అని చెప్పి ఈనాడు దేవుని యొక్క వాక్యాలు మనందరికీ కూడా చెప్తున్నాయి.
మనం చూసినట్లయితే లూకా శుభవార్త 6వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు అంటున్నాడు, మిమ్ము ప్రేమించినటువంటి వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ యొక్క గొప్పతనం ఏమున్నది? ఉపకారము చేసినటువంటి వారికి మాత్రమే మీరు ఉపకారము చేసినచో దీని యొక్క గొప్పతనం ఏమున్నది? ఇది లోకములో ఎవరైనా చేసేటువంటిదే. ఇది లోకములో ఏ మనిషి అయినా చేస్తాడు. దేవుని నమ్ముకున్నోడు చేస్తాడు, దేవుని నమ్ముకున్నటువంటి వాడు కూడా చేస్తాడు ఒక మాట. కానీ ద ఐడెంటిటీ ఆఫ్ క్రిస్టియానిటీ, ద ఐడెంటిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు బిడ్డలుగా ఈరోజు ప్రభు మన నుంచి కోరేది కదా. మనందరికీ కూడా ఒక ఛాలెంజ్ జీవితంలో. యేసు ప్రభు ఈ రోజు మనందరికీ కూడా ఒక ఛాలెంజ్ మన మీద విసురుతున్నాడు. ఏంటి అంటే ఆ ఛాలెంజ్, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్ము హింసించేటువంటి వారి కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. ఎంతమంది చేస్తారమ్మా మీలో? శత్రువుల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు మీలో? ఎవరు లేరా? ఎవరు లేరా? మనల్ని హింసించేటువంటి వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. నిజంగా చెప్పాలంటే మానవ స్వభావ రీత్యా ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. మనకున్నటువంటి స్వభావం ప్రకారము ఇది చాలా అసాధ్యం. దీనికోసం మనం ఎంతో త్యాగం చేయాలి. ఎంతో తినపోయినా పర్వాలేదు కానీ ఎంతో శ్రమ పడాలి. ఎంతో శ్రమ పడితేనే మనకున్నటువంటి ఎమోషన్స్ అనేటువంటివి కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం ఈ స్థితికి చేరగలం. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు నా బిడ్డలు, నేను మిమ్మల్ని నా యొక్క ప్రతిరూపములో సృష్టించాను, నేను మీకు ఊపిరి పోశాను, నేను మీకు జీవాన్ని ఇచ్చాను. కానీ అందరిలాగా మీరు కూడా ఉంటే దాని వలన ప్రయోజనం ఏమి? దాని వలన క్రీస్తు బిడ్డలు అని చెప్పుకోవడానికి గొప్పతనం ఏంటి? ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను చెప్పినటువంటి ఛాలెంజ్, ఒక సవాలు మన జీవితానికి. ఇది మనం చేయాలి అంటే బహుశా మన జీవితం మొత్తం కూడా ప్రయత్నం అనేటువంటిది చేసినప్పుడే మనము ఆ స్థితికి చేరుకోగలమేమో. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి స్థితికి మనం చేరుకోగలమేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్రభు అంటున్నాడు 6:36లో మీ తండ్రి వలె మీరు కూడా ఉండండి అని అంటూ ఉన్నాడు. మీ తండ్రి వలె మీరు కూడా ఉండండి. చూడండి క్రీస్తునందుకులారా, యేసు ప్రభుని మనం చూసినట్లయితే ఆయన జీవితంలో ముఖ్యంగా శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరు కూడా వదిలిపెట్టలేదు. లోకం వదిలిపెట్టలేదు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా. ఆయన శిలువ కింద ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఆయనను హింసించింది, ఎగతాళి చేసింది, ఎన్నెన్నో గాయాలు అతనికి చేసింది. చెట్టు చివరికి శిలువ మీద ఉన్నప్పుడు కూడా క్రీస్తు ప్రభువు అవహేళన పొందారు మాటల ద్వారా. కానీ ఆయన అన్నటువంటి మాట ఒక్కటే, ఆయన చేసినటువంటి ప్రార్థన ఒక్కటే. ఏం ప్రార్థన చేశాడు ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని చెప్పి ఆయన ప్రార్థన చేయగలిగారు. ఆ స్థితికి మనం చేరుకోవాలంటే చూస్తున్నారా, మన జీవితం మొత్తం కూడా చాలా ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడండి, ఆయన యొక్క బిడ్డలుగా మనము శత్రువులను సైతం క్షమించేటువంటి ఒక గొప్ప స్థితికి చేరుకోవాలి. గొప్ప హృదయం అనేటువంటిది కలిగి ఉండాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు.
కాబట్టి ఈరోజు సువిశేషంలో ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా మనకు చాలా అసాధ్యమైనటువంటిది. చూడండి, ఒక చెంపపై కొట్టడానికి రెండవ చెంప చూడండి. ఇవన్నీ కూడా చాలా ఇంపాసిబుల్ థింగ్స్ లాగా ఉన్నాయి. ఓన్లీ మనకు మాత్రం దేవునికి కాదు. అంటే ఈ వాక్యాల ద్వారా ఈనాడు ప్రభు చెప్పేటువంటి సందేశం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డారా, మన యొక్క జీవితంలో మనందరం కూడా ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం వాక్యాలు ఎన్నో వింటాం, ఎన్నో చదువుతాం, ప్రసంగాలు ఎన్నో వింటాం, కానీ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్, ఆ ప్రసంగము యొక్క ఆ ఫలితనం అనేటువంటిది మనలో ప్రారంభం కావాలి. మనం ప్రయత్నం చేయాలని కూడా గమనించాడు, తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మరి ఈనాటి వాక్యాలలో మనం వింటూ ఉన్నాం. లూకా శుభవార్త 6:27, మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, మన శత్రువుల గురించి మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఏ విధంగా వారిని నాశనం చేద్దామా, ఏ విధంగా వారిని మనం చేద్దామా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. ఆ ఆలోచనలను కట్టడి చేయడమే నీ శత్రువును ప్రేమించడం. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని ఎటువంటి ఏమి లేదు. నీ ఆలోచనలు నీవు నియంత్రించుకొని నీకు నీవుగా దేవుని బిడ్డగా ఉండగలిగినట్లయితే అదే ప్రేమించడం. ఇంకొంచెం ముందుకు నువ్వు ప్రయత్నం చేసావంటే క్రియల రూపంలో దానిని మనం చేయగలం. క్రియల రూపం. పరిశుద్ధ జాన్ పాపు గారు తనకు అటువంటి వ్యక్తిని కూడా మన్నించేటువంటి ఒక గొప్ప స్వభావం అనేటువంటిది, మన్నించేటువంటి గొప్ప హృదయం అనేటువంటిది ఉన్నది అంటే క్రీస్తుతో పిల్లరా, పోపు గారు ఆ దేవునితో ఉన్నటువంటి సంబంధం, ఆయన యొక్క ప్రార్థనా జీవితం, అదేవిధంగా అతను జీవించినటువంటి ఈరోజు మనందరం కూడా నేను కూడా ఆ విధమైనటువంటి జీవితానికి మనం పిలువబడుతున్నాం. చూడండి, చాలా మంది డాక్టర్లు చెప్తూ ఉంటారు, మానవునికి వచ్చేటువంటి 90% జబ్బుల్లో దేని వలన వస్తూ ఉంటాయి అంటే మానవునిలో పేరుకొనిపోయినటువంటి ఈ విధమైనటువంటి మనస్తత్వము. ఏది? ఎవరైనా ఏదైనా చేసినట్లయితే వెంటనే ఆయన గురించి ఆలోచించి కోపముతో, పగతో రగిలిపోవటం, క్షమించలేనటువంటి హృదయం కలిగి ఉండటం, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకున్నప్పుడు, అదే మనసుతో నువ్వు నిద్రలోనికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా నీ మీదంట పనిచేస్తాయి. నీలో బీపీ రేజ్ అవుతా ఉంది, నీలో హార్ట్ బీట్ రేజ్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా రేజ్ అయ్యి మనకి ఏం కలుగుతుంది? ఆరోగ్యం అనేటువంటి దెబ్బతింటుంది. ఈరోజు ఏ డాక్టర్ కూడా ఇవ్వనటువంటి మందును యేసు ప్రభు మనకి ఇస్తున్నాడండి. ఏ డాక్టర్ కూడా ప్రపంచంలో ఇవ్వనటువంటి టాబ్లెట్ మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ టాబ్లెట్ మనం స్వీకరించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏంటి ఆ టాబ్లెట్? యేసు ప్రభు ఇచ్చినటువంటి మందు ఏంటంటే, చెప్పారా, నీకు అపకారము చేసినటువంటి వారిని, నీ శత్రువుని నీవు మన్నించినట్లయితే, క్షమించినట్లయితే అంతకంటే గొప్ప మందు ప్రపంచం చెప్పినట్టు 90% ఆఫ్ సిక్నెసెస్ అనేటువంటిది మనలో మనం పెంచుకున్నటువంటి ఈ పగ, ప్రతీకారము, కోపము, ద్వేషము, వీటి ద్వారానే మనకు అనారోగ్యాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. జీవితంలో సంతోషం, ఆనందం ఉండదు. ఎప్పుడు చూసినా సరే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోయినటువంటి జీవితం అనేటువంటిది ఉంటూ. ద బెస్ట్ మెడిసిన్, మంచి మందు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రార్థన చేయడం. వారి కోసం నీకు చేతనైతే వారికి మంచి మంచి. ఈరోజు బహుశా అటువంటి శక్తి నాకు కూడా లేకపోవచ్చు, ఒక గురువుగా అటువంటి శక్తి విశ్వాసులుగా మీకు కూడా లేకపోవచ్చు. కానీ ఆ స్థానానికి మనము ఎదగాలని చెప్పి
ఈనాడు ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది. ప్రభువే గనక మనము చేసినటువంటి పాపములను లెక్క కట్టినట్లయితే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మిగలరంట. అంటే ప్రతిరోజు కూడా మన పాపముల వలన దేవునికి మనం ఎంత ద్రోహం చేస్తూ ఉన్నాం, ఆయన మనసును ఎంత బాధ పెడుతూ ఉన్నాం, ఆయన యొక్క గుండెని ఎంత గొప్పగా బాధ పెడుతూ ఉన్నాం మనం. కానీ ఈ భూమి మీద మనందరం కూడా ఉన్నాము అంటే మీ దేవుని బిడ్డారా, ఆయన యొక్క వికృతమైనటువంటి ప్రేమ వలన. అందుకే కీర్తనల గ్రంథము 145వ కీర్తన 8వ వచనం మనం చదువుతున్నాం. ప్రభువు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభంగా కోపపడువాడు కాదు, దయాపూరితుడు అని చెప్పి వాక్యం. దేవుని బిడ్డారా, మనం మన జీవితాల ద్వారా, మన పాపాల ద్వారా మనము దేవుణ్ణి అంత గాయపరిచినప్పటికీ కూడా ఈరోజు దేవుడు మనల్ని ఏమి కూడా చేయకుండా ఈ విధంగా మనం ఉండగలుగుతున్నామంటే అది దేవుని యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆయన మనల్ని క్షమించాడు. ఎంత గొప్పగా క్షమించాడంటే తనకు ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన మరణించడం ద్వారా మనము జీవిస్తూ ఉన్నాం. ఆయన క్షమించటం ద్వారా మనము ఈ లోకములో సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, ఆ స్థితికి చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో ప్రస్తుత సోషల్ మీడియాలో ఎన్నో విద్వేషకరమైనటువంటి మాటలు, ఎన్నో విద్వేషకరమైనటువంటి సంఘటనలు, ఎన్నో విద్వేషకరమైనటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒకరు ఈడు వాళ్ళని కాదు, ఒకసారి చూసేటువంటి మనకే ఆవేశం, కోపం అనేటువంటి వస్తా ఉంది. ఇటువంటి వాతావరణంలో మనందరం కూడా ఉంటూ ఉన్నాం. అని క్రీస్తు పిల్లరా, దేవుని యొక్క వాక్యం మాత్రమే మనకి తెలియపరుస్తూ ఉంది. శత్రువులను నీకు అపకారము చేసినటువంటి వారి శౌరి వారి యొక్క జీవితంలో కూడా మీరు దేవుని బిడ్డారా, ఈ గొప్ప లక్షణాన్ని మనం చూస్తాం. పునీత శౌరి వారు గోవాలో సువార్త ప్రకటన చేసేటువంటి సమయంలోనంట అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే అగ్రవర్ణాల వారు అని చెప్పి రాయడం జరిగింది. ఉన్నాను అక్కడ శౌరి వారిని సువార్త ప్రచారంలో చాలా ఇబ్బంది పెట్టారు. ఒకసారి ఆయనకు ఉన్నటువంటి ఆ చిన్న గుడిసెను కూడా నిప్పంటించి కాల్చివేశారు. ఒక్కోసారి ఆయన జీవితం అనేటువంటిది ఎక్కడ గడిపాడంటే తన ప్రాణాలు రక్షించుకోవటానికి ఒక గుబురు చెట్టులో దాక్కుని ఉన్నట్లుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. మరి అంత అపకారం చేసినటువంటి ఆయన సువార్త బోధన చెప్పుకుంటున్నాడండి. యేసు ప్రభు గురించి అక్కడ ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడా? ఈ ప్రజలు నశించుగాక, ఈ ప్రజలు దేవుని యొక్క శిక్షను అనుభవించునుగాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన? లేదు, అక్కడే ఉండి వారందరినీ కూడా క్రీస్తు బిడ్డలుగా ఆయన చేయగలిగారు. వారందరినీ కూడా క్రీస్తు బిడ్డలుగా చేయగలిగారు. గోవాలో తీసుకున్నారా అంతమంది క్రైస్తవులు ఉన్నారంటే శౌరి వారు చేసినటువంటి స్వార్థ చర్య, స్వార్థ చర్య, దేవుని యొక్క సువార్తను అక్కడ ఉంది. ఆయన ప్రాణానికి ముక్కున్నా సరే, ఆయనకు ఎవరైతే అపకారం చేశారో వారిని నిలబడి క్షమించి ఆయన సువార్త. బహుశా ఆయనకు అపకారం చేయాల్సినటువంటి వాళ్ళకి శత్రువులే, కానీ ఆయన శత్రువులుగా చూడలేదు. శత్రువులుగా చూడలేదు. వాళ్ళ యొక్క పతనం కోసం ఆయన అక్కడ పనిచేయలేదు.
వారి యొక్క ఉద్ధరణ కోసము, వారి యొక్క రక్షణ కోసము, ప్రభు యొక్క బిడ్డలుగా వాళ్ళు ఉండాలి అనేటువంటి మనస్తత్వంతో ఆయన అక్కడ సేవ చేశారు. ఈ దేవుని బిడ్డారా, ఈరోజు షౌలు వారి జీవితంలో ప్రభు చెప్పినటువంటి వాక్యంలో మనకు కనపడేటువంటి ఆ లక్షణం అనేటువంటి మన జీవితంలో చాలా కష్టమైనప్పటికీ కూడా దాన్ని మన జీవితంలో పాటించడానికి, దానిలో ఎదగటానికి దేవుని యొక్క ప్రభు అంటున్నాడు, విత్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు. విత్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే దేవునికి సమస్తము కూడా సాధ్యమే అంటారు. దేవునికి సమస్తము కూడా సాధ్యం. ఆ దేవుడు ఇచ్చినటువంటి సాధ్యతతోనే శౌరి వారిని క్షమించి అక్కడ వారి దేవుని వచ్చారు. అటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, యుక్తిని, ముక్తిని దేవుడు మనకు దయచారని ఇది కలిగించిన పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ధరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, ధరించుమయ్యా నా బలియార్పణ. యేసునాథా నా జీవనాథా, యేసునాథా నా జీవనాథా, ధరించుమయ్యా నా బలియార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సకలం నీ ధ్యానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా, ఆకుల సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. దీనహృదిని ఆదరమును చేకొని, దీనహృది